వామనరావు దంపతుల హత్య కేసులో చాలా మంది పెద్దల హస్తం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అసలు దోషులెవరో సీబీఐ విచారణలో బయటకు వస్తుందన్నారు. ఎన్డీఎస్ఏ సూచనతోనే కాళేశ్వరంలో నీళ్లు నింపడం లేదన్నారు మంత్రి. తుమ్మిడిహట్టి తన మొదటి ప్రాధాన్యత అని, గోదావరి నీటిలో రాష్ట్రం వాటా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామన్నారు. నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తామంటే సహించేది లేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఒప్పుకుంది కాదా అని ప్రాజెక్టులు కడతామంటే ఊరుకోమన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన అన్ని అనుమతులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు మంత్రి. మొదటి నుంచి కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు సహచరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఈ రాష్ట్ర రైతాంగ సోదరుల ప్రయోజనాలకు సంబంధించి మన నీటి వాటా ఎంతుందో, ఒకటి కృష్ణ, ఇంకోటి గోదావరి నీటి వాటా ఎంతుందో పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చి, కేంద్ర ప్రభుత్వం కూడా మనం కడతా ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి నీటి బొట్టుపై అనుమతులు ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అటువైపున్న ఆ రాష్ట్రం వారు ఏ పేరు మీద ఏ నీటిని ఉపయోగించుకొని ఏం ప్రాజెక్టులు కట్టుకున్నా, ఆ పేరు ఏం పెట్టుకున్నప్పటికీ గోదావరి నది జలాలకు సంబంధించిన ఒక నీటి బొట్టును కూడా మా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంటే ఒక్కటి కూడా బొట్టు అక్కడ పోనివ్వం. ఇది స్పష్టం. ఈరోజు వామన్ రావు సంబంధించిన తండ్రి గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కనుక. సుప్రీంకోర్టులో ఉన్న అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు తప్పకుండా వారు అడిగింది సిట్ అన్నా సిబిఐ కోర్టు అని అంటే ఏదైనా పర్వాలేదని చెప్పి, సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది, సిబిఐ పరంగా నిర్ణయం తీసుకుంది. అసలు దోషులైతే ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. ఆనాటి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా దానికి సహకరించండి, అది కూడా బయటకు వస్తారు. సహకరించిన వాళ్ళు అందరూ వస్తారు. ప్రత్యేకించి న్యాయవాదులకు సంబంధించి వారి రక్షణకు సంబంధించిన అంశం విషయంలో మరి చట్టాన్ని తన పరిధిలో తీసుకొని కొంతమంది భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నం చేశారు.